ఈవినింగ్ దోస్తులు, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పిల్లలందరూ స్కూల్ నుంచి బయటకు ఇంటికి వచ్చేసారా? మా పిల్లలు ఇప్పుడే వచ్చారు. ఈరోజు స్నాక్స్ కిందికి పకోడీ చేస్తున్నాను. ఇది పకోడీ ఏమైనా స్పెషల్ అక్క అంటే స్పెషల్ కాదు, అందరికీ తెలిసిందే. దాన్ని కొంచెం మనం స్పెషల్గా చేసేద్దాం. చూడుర్రి, ఈ ఉల్లిపాయలు సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి అడ్డంగా కట్ చేసి పెట్టుకున్నాను, జీలకర్ర పౌడర్, ఉప్పు, ధనియా పౌడర్, కారం. పిండిలు మనం జనరల్గా అయితే శనగపిండితోటి, మైదా పిండితోటి, గోధుమ పిండితోటి చేస్తాం. నేను ఈరోజు రెండిటితోటి చేస్తున్నాను. కొంచెమే ఉంది శనగపిండి, 1 కప్పు శనగపిండి, 1 కప్పు గోధుమ పిండి, కొంచెం రవ్వ. ఈ రవ్వ ఎందుకనంటే ఈ పకోడీలా మనం రవ్వ వేసామంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను గిన్నెలో ముక్కుట్లో ఆయిల్ పోసి సిమ్లో పెట్టాను. ఇవన్నీ కలుపుకునే వరకు ఆయిల్ లైట్గా కాగుతుంది. ఇప్పుడు మనం అన్నీ వేసేద్దాం. చూడండి దోస్తులు, కప్పు శనగపిండి, గోధుమ పిండి, ఒక 2 టేబుల్ స్పూన్లు రవ్వ, కారం, ధనియా పౌడర్, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసాం కదా. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు, జీలకర్ర పొడి, వాము ఉంటే వేసుకొని, నా దగ్గర వాము లేదు. ఇంకో ఉల్లిపాయలు, కొత్తిమీర, కొన్ని లైట్గా చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొంచెం పసుపు వేయండి. ఇప్పుడు మనం వేసిన పిండి 2 పిండిలు, రవ్వ, మసాలాలు అన్నీ మంచిగా ఉల్లిపాయలకు పట్టినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మనకు పకోడీ పిండి కలుపుకుందాం. కొంచెము మనం వేడి ఆయిల్ కొంచెం అంటే కొంచెం వేసుకోండి, బాగొద్దు. ఇట్లా వేడి ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కొన్ని వాటర్ వేస్తూ పిండి కలుపుకుందాం. పిండి కలిపి పెట్టిన దోస్తులు, ఆయిల్ కూడా కొంచెం లైట్గా వేడైంది. ఇప్పుడు ఒక్కటి చిన్నది ఇట్లా వేసుకుని పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం చిన్నగా వేసుకుందాము. ఈ ముక్కుట్లో ఎంత పడుతుందో అంత వేసుకుందాం. వేసేటప్పుడు జాగ్రత్త దోస్తులు. ఇట్లాంటి జాలి కింద ఒకటి పెట్టుకున్నాం అనుకో,